హాయ్, హలో, నమస్తే. నేను మీ డాక్టర్ పి.వై. రెడ్డి. నిన్న శ్రీలంక, మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్, అంతకుముందు పాకిస్తాన్. ఎక్కడ చూసినా ఒకటే తీరు. ఉన్న పళంగా ప్రజాభిప్రాయంతో ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు కుప్పకూలిపోతున్నాయి. ప్రజాగ్రహం, నిరుద్యోగం, ఉపాధి లేమి, అవినీతి అనేటటువంటి ఆరోపణలతో ప్రభుత్వాలను ఉన్న పళంగా కూలదోసి ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులను, శక్తులను ప్రభుత్వాధినేతలుగా నియమించుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, నేడు జరుగుతున్న నేపాల్లో కూడా అన్నీ ఇదే విధమైనటువంటి తరహా కలిగినటువంటి ధోరణితోనే ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ప్రభుత్వాధినేతలు పారిపోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. నేటి హాట్ టాపిక్ నేపాల్లో ఏం జరిగింది అనేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఇవాళ దాని విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరున్నారు దాని వెనుక అనేటటువంటిది చూద్దాం. ఎటువంటి డిమాండ్లు వచ్చాయి, ఆ డిమాండ్లలో నిజాయితీ ఎంత అనేటటువంటిది ఒకసారి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము నేపాల్ ఒక చిన్న దేశం. ఏ దేశంతోనూ పోటీపడే సత్తా ఆ దేశానికి లేదు. ఏ దేశంతోనూ అది కలబడేటటువంటి పరిస్థితి కూడా లేదు. రెండు బలమైన దేశాల మధ్యన నిలిచి ఉన్నటువంటి దేశం నేపాల్. చైనా, అటు భారత్, ఈ రెండు దేశాల మధ్యన కీలకంగా వ్యవహరించేటటువంటి దేశం నేపాల్. మరి ఈ దేశంలో ఇంత సంక్షోభం ఎందుకు ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని మనం ఇవాళ గమనిస్తే 2008, 6 నుంచి 8 మధ్య కాలంలో అప్పటికే చాలా కాలంగా నడుస్తున్నటువంటి రాచరికంపై నడుస్తున్నటువంటి మావోయిజం పోరాటం తర్వాత ఆ దేశం ప్రజాస్వామ్య దేశంగా వెళ్ళింది, ఏర్పాటయ్యింది. అప్పట్లో మారి ప్రజాప్రభుత్వం అనేటటువంటిది నేటికి 17 సంవత్సరాలు, ఈ ఏడాదికి 17 సంవత్సరాలు కావస్తాయి. ఈ 17 సంవత్సరాల్లో 13 సార్లు ప్రభుత్వం మారింది. 13 సార్లు ప్రభుత్వాలు మారాయి. 13 సార్లు కూడా 3 లేదా 4 ప్రధానమంత్రులుగా నిలుస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు, కూటమి ప్రభుత్వాలు ఏర్పడడం, కూలిపోవడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, కూలిపోవడం, ఇదే తరహా వ్యవహారం అక్కడ నడుస్తూ ఉంది. రాచరికం ద్వారా తీవ్రంగా నష్టపోయామనుకున్నటువంటి నేపాల్ ప్రజాప్రభుత్వంలో కూడా అలాంటి వ్యవహార శైలినే మేము భరించాల్సి వస్తుంది అనేటటువంటిది అక్కడి ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం, ఆందోళన. మరి యువతలో అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగాల కోసం అటు చైనా, ఇటు భారతదేశం, ఇలాంటి కువైట్, గల్ఫ్ దేశాలు, ఇలాంటి వారికి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఒక టూరిజం మినహా అక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు, ఎటువంటి వ్యవహార శైలి లేదు. 2 పెద్ద దేశాల మధ్యన అది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా అంత స్థాయిలో దానికి తగిన ప్రాధాన్యత అనేటువంటి కనిపించదు. అవినీతి ఇక్కడ రాజ్యమేలుతోంది అనేటటువంటిది యువత ఎప్పటి నుంచో చెప్తున్నారు. నెపోటిజం, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద అధికారుల బిడ్డలు, అధికారుల పిల్లలు విదేశాల్లో జల్సాలు వ్యవహరించడం, ఆ స్టైల్నన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పెడుతూ రావడం అనేటటువంటిది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారిలో మరింత కోపాన్ని పెంచింది. నిరుద్యోగం, నిస్సహాయత, ఉపాధి లేకపోవడం, పైగా తమ ముందే ఉన్నటువంటి, తమతో పాటే తమ దేశంలో ఉన్నటువంటి కొందరు మాత్రమే ఈ విధంగా
ఇష్టానుసారం వ్యవహరించడం అనేటటువంటిది అక్కడ యువతకు ఏమాత్రం కుదరదు. ఈ అంశం ఈ అంశాన్ని అక్కడి యువకులు పదే 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 సోషల్ మీడియాలో పెడుతూ రావడం ప్రభుత్వానికి కంటగింప మారింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా సీనియర్ నాయకులే, ఏ ఒక్కరు కూడా జూనియర్ నాయకులు, రాజకీయాల్లో తలపండిన నాయకులు అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఈ వ్యవహారంతోనే వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారు. చివరకు ప్రచండ మావోయిస్ట్ పార్టీకి నేతగా ఉన్నటువంటి ఆయన కూడా అధికారం చేపట్టిన తర్వాత అవినీతి మరకలు అంటించుకోక తప్పలేదు. ఇలాంటి స్థితిలో నేపాల్లో ఆందోళనలు అట్టుడికాయి. సోషల్ మీడియాపై నెపోటిజంతో వస్తున్నటువంటి సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టేటప్పటికీ యువత భరించలేకపోయింది. అంటే పార్లమెంటు మీద దాడి చేశారు, మంత్రుల మీద దాడి చేశారు, మంత్రుల ఇళ్లపై తగలబెట్టారు, పార్లమెంటును తగలబెట్టారు, ఓ మాజీ ప్రధాని ఇంటిని తగలబెట్టారు, ప్రధాని ఇంటిని కూడా తగలబెట్టారు. మాజీ ప్రధాని భార్య ఆ ఇంట్లో సజీవ దహనమై అని కూడా ఒకటి జరగడం దురదృష్టకరమైనటువంటి అంశం. ఇంత హింసాత్మకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడం కారణం ఏంటి? ఈ వ్యవహార శైలి వెనుక ఎవరున్నారు, ఏ అదృశ్య శక్తి ఉంది అనేటటువంటిది మనం ప్రధానంగా గమనించాల్సినది. ఆసియాలో ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే 2022 ఆ ప్రాంతం పాకిస్తాన్లో ఎన్నికైన ప్రజాప్రభుత్వం, పాకిస్తాన్లో ప్రధానమంత్రిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ఉన్న పళంగా ప్రధాని పదవి నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలు దారి పట్టాల్సిన స్థితి ఏర్పడింది. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఏమాత్రం రానివ్వకుండా కూల్చేసి మధ్యలోనే షహబాబ్ షరీఫ్ అనే వ్యక్తిని, నవాజ్ షరీఫ్ తమ్ముడు, ప్రధానమంత్రిని చేశారు. ఇదో విచిత్రమైనటువంటి సంఘటన. ఇందులో వెనకాల మిలిటరీ ఉంది. ఆ మిలిటరీ వెనకాల ఎవరున్నారు అనేటటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా మనం చూడాల్సినది. సరే, తర్వాత శ్రీలంకలో ఏమైంది? మామూలు నాయకుల, వాళ్ళు కూడా సీనియర్ నాయకులే, దేశ అధ్యక్షులుగా ఉన్నటువంటి కానివ్వండి, ప్రధానమంత్రి ఉన్నట్టుండి అట్టుడికి పోయింది శ్రీలంక. రోజుల వ్యవధిలోనే అక్కడ సేమ్ అవినీతి, క్రమాలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, వీటన్నిటి పేరు చెప్పి ఏకంగా ప్రధానమంత్రి ఇంటిపై దాడి చేసి లూటీ చేసేటటువంటి పరిస్థితి. ఉన్న పళంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. ఇక మనం బంగ్లాదేశ్ విషయానికి వస్తే, గత ఏడాది పోయిన సంవత్సరం జరిగేటటువంటి బంగ్లాదేశ్ విషయానికి వస్తే, హసీనా చాలా సీనియర్ నాయకురాలు, ఆ దేశానికి స్వతంత్రం సిద్ధించి పెట్టినటువంటి వ్యక్తి కూతురు, అనుభవం కలిగినది, 3-4 సార్లు ప్రధానమంత్రిగా చేసిండేటటువంటి వ్యక్తి. అక్కడ కూడా సేమ్ అవినీతి, డిఫరెన్సెస్ మధ్యన ఒక్కసారిగా ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉన్న ఫలంగా ఆమె దేశం విడిచిపోయి పారిపోయేటటువంటి స్థితిని తీసుకొచ్చారు. వెంటనే నేపాల్లోనైనా, శ్రీలంకలో అయినా సరే, పాకిస్తాన్లోనైనా సరే, తర్వాత బంగ్లాదేశ్లోనైనా సరే ఒకే విధంగా ప్రభుత్వాలు మారాయి. ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తులు ప్రభుత్వ పాలకులుగా సీట్లో కూర్చునేటటువంటి స్థితి ఏర్పడింది. ఇప్పుడు నేపాల్ విషయానికి వద్దాం. నేపాల్లో ఏం జరిగింది? నేపాల్లో ఎవరున్నారు దీని వెనుక? ఇంత పెద్ద సంఘటన రోజుల వ్యవధిలోనే, జస్ట్ రోజుల వ్యవధిలోనే సోషల్ మీడియా వలన నష్టం కలుగుతోంది, సోషల్ మీడియా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది, సోషల్ మీడియా ఇబ్బంది పెడుతోంది అనేటటువంటి ఉద్దేశంతో
ఆంక్షలు పెట్టారు. ఏపీ శర్మ ఓలీ ఆంక్షలు పెట్టాడు. ఏం ఆంక్షలు పెట్టారు? ప్రతి ప్లాట్ఫామ్ కూడా రిజిస్టర్ కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటిగా తీసుకుంది. అయితే సోషల్ మీడియా వేదికలు ఏవి కూడా రిజిస్టర్ చేసుకోకుండానే మనుగడ సాగిస్తూ వచ్చాయి. ఒకటో రెండో టిక్ టాక్ లాంటి ఒకటో రెండో మినహా ఇవి రాలి. దీంతో కోపగించేటటువంటి ఏపీ శర్మ ఓలీ ప్రభుత్వం 26 యాప్లపై సోషల్ మీడియా యాప్లపైన నిషేధం విధించింది. అగ్నికి మద్యం పోసిందా? నిజంగా అది అంత పెద్ద సమస్య? కేవలం సోషల్ మీడియా నిషేధం మాత్రమే ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకొచ్చిందా? కేవలం అవినీతి ఆరోపణలు మాత్రమే వ్యతిరేకతను తీసుకొచ్చాయా? ఈ స్థాయిలో ఒకవేళ అవే కారణాలు అయితే ఈ స్థాయిలో అంతగా ఉద్యమం జరిగి ఇంకా వెనకాల ఎవరు లేరా? ఒకే ఒక్క సుధాన్ అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి, అతను కూడా ఎన్జిఓ సంస్థ నిర్వాహకుడు మాత్రం. విపత్తుల సమయంలో శాంతియుతంగా సేవ చేయడం, భూకంప సమయంలోనో లేదంటే వరదల సమయంలోనో జనానికి సేవ చేసేటటువంటి స్థితి, శాంతియుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన సుధాన్ అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఇంతమందిని పోగేయగలిగాడా? సోషల్ మీడియాలో అతను చాలా చురుగ్గా ఉంటారు. ఆ చురుగ్గా ఉన్నటువంటి సమయంలో శాంతియుతంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా ఇంత తీవ్రమైనటువంటి స్థాయికి ఎలా ఉద్యమాన్ని తీసుకు అతన్ని ప్రేరేపించింది ఎవరు అనేటటువంటిదే మెయిన్ అంశంగా చూస్తాం. జియో పొలిటికల్ విధానాన్ని మనం గమనించినట్లయితే ఆసియా దేశాలపై పట్టు సాధించడానికి అటు చైనా ఇటు అమెరికా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మధ్యలో భారతదేశం కూడా తన పట్టును తన ప్రాంతంలో కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది. నేపాల్ సహజంగానే చైనాకు చాలా దగ్గరగా ఉంది. వాస్తవానికి భారత అనుకూల దేశమే అయినప్పటికీ కూడా ఏపీ శర్మ ఓలీ కారణంగా ఈ దేశం చైనాకు అనుకూలమైనటువంటి దేశంగా ఉంది. కాబట్టి చైనా హస్తం ఉంటుందా అనేటటువంటి దానికి బలమైనటువంటి ఆధారాలు కనిపించాయి. కొన్ని భారతదేశం ఏమైనా ఈ అల్లర్ల వెనుక ఉందా అంటే భారతదేశానికి నేపాల్ మిత్రదేశమే. అక్కడి నాయకులు ఎన్ని ఆటలు ఆడినా కూడా అక్కడి ప్రజలు ఆ దేశం అంటే భారతదేశానికి సానుకూల వ్యవహారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం ఆ పరిస్థితి ఇంకెవరు. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే బ్రిక్స్ సమావేశం, జియో పొలిటిక్స్, ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా అంశాలలో మార్పులు వచ్చాయి. భారతదేశంపై విచిత్రమైనటువంటి ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు, సుంకాలు విధించడం మొదలుపెట్టాడు. ఇక అదే సమయంలో చైనా మీద కూడా ఆయన ఆంక్షలు విధించారు, కానీ ఈ స్థాయిలో రాలేదు. సో అటు చైనాను అమెరికా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో భారతదేశంతో కూడా సంబంధాలను పూర్తిగా దెబ్బతీసుకునేటటువంటి స్థితి. ఈ రెండు దేశాలకు మధ్యన ఉన్నటువంటి ప్రాంతమే నేపాల్. ఈ రెండు దేశాలు ఏ రోజైనా కూడా ఒక కారిడార్ను కానీ ఇలాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని అటువైపుగా నడిస్తే ప్రపంచంలో చాలా మార్కెట్ ఇక్కడే 48% మార్కెట్ ఈ బ్రిక్స్ మరియు ఈ దేశాల మధ్యనే నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అమెరికాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అమెరికా హస్తం ఇందులో ఉంది. ఆసియాలో ఆల్వేస్ అన్స్టేబుల్ గవర్నమెంట్స్ని ఏర్పాటు చేయడంలో అమెరికా హస్తం ఉంటుంది. అందుకోసం డీప్ స్టేట్ విధానాన్ని ఎప్పుడూ అనుసరిస్తూనే ఉంటుంది. డీప్ స్టేట్ విధానం అంటే ఏంటి? ఇందులో
ఒక దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారికి ఎటువంటి సంబంధము లేకుండా ఆ ప్రభుత్వాలను దింపేటటువంటి పరిస్థితులను కల్పించడం, అక్కడ పాలనాపరమైనటువంటి మార్పులను తమకు అనుగుణంగా తీసుకొచ్చేటటువంటి విధానాన్ని చాలా దేశాలు అనుసరిస్తూ ఉంటాయి. అందులో అమెరికా ఇందులో ఇట్లాంటి వాటిలో సిద్ధహస్తురాలని చెప్పవచ్చు. శ్రీలంకలో డీప్ స్టేట్ విధానాన్ని థియరీనే పాటించింది. బంగ్లాదేశ్లో అదే థియరీని పాటించింది. పాకిస్తాన్లో అదే థియరీని పాటించింది. ఇండోనేషియాలో కూడా అదే విధానాన్ని పాటించి అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని దించి తమకు అనుకూలంగా లేనటువంటి దేశాలన్నింటిలో కూడా ఇదే స్థితిని తీసుకొస్తుంది. బంగ్లాదేశ్లో తమకు కావాల్సినటువంటి స్థావరాన్ని, సైనిక స్థావర ఏర్పాటుకు అనుమతి లేదని హసీనాను దించేసింది. చైనాకు అనుకూలంగా ఉన్నారన్నటువంటి కారణంగా శ్రీలంకలో నాటి అధ్యక్షుడిని దించేశారు. ప్రస్తుతం నేపాల్ కూడా పూర్తి స్థాయిలో చైనాకు అనుకూలంగా ఉందనేటటువంటి ఉద్దేశంతోనే అన్స్టెబిలిటీని ఏర్పాటు చేసింది. మరి ఇక్కడ ఏంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి దాంట్లో ఏం కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, చైనాకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ దేశాల్లో ఇటు ప్రతిపక్షం కానీ అటు పాలకపక్షం కానీ రెండు కూడా ఒకే వైపు ఉండేటటువంటి స్థితి ఉంది. కాబట్టి డీప్ స్టేట్ థియరీలో కాస్త మార్పులు కొంత భిన్నంగా బంగ్లాదేశ్లో జరిగిన దానికంటే కొంత భిన్నంగా ప్రతిపక్షాల మీద కూడా దాడులు చేయించారు. ఇక్కడ రాజకీయ నాయకులపై అన్ని ఇండ్లపై దాడులు చేయించారు. వాళ్ళు ఇళ్ళు కాల్చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. ఇందుకోసం ఎవరిని వినియోగించారు? ఒక్క సుదాన్ అనేటటువంటి వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి ఎన్జిఓ కారణంగానే ఇది వస్తుంది అనుకుంటే నమ్మడానికి నమ్మశక్యంగా లేదు, నమ్మడానికి కూడా కుదరదు. అతన్ని అస్త్రంగా మార్చారు అనేటటువంటి వినిపిస్తుంది. ఇప్పుడు నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలను పాలక పగ్గాలు అప్పగించడానికి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ దేశ ప్రజలతో కానీ ఆ దేశ అభిప్రాయాలతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండా డీప్ స్టేట్ విధానంలో ప్రభుత్వాలను మార్చడం అమెరికాకు ఏమీ కాదు. బలమైన అభిప్రాయం, బలమైన విమర్శలు ఇస్తుంది. అన్స్టేబుల్ గవర్నమెంట్, తమకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకుంటే రెండు బలమైన దేశాల మధ్య ఉన్నటువంటి ఈ నేపాల్, ఈ భారత్కి అటు చైనాకి దూరమై అమెరికాకు దగ్గర అవుతే ఒక ఏర్పడపోయేటటువంటి బ్రిడ్జ్ని అనే దాన్ని తెప్పేయచ్చు అనేటటువంటిది అమెరికా ఆలోచనగా ఉండవచ్చని భావిస్తాను. ఓకే, దీనికి ఎవరిని వినియోగించారు? అదే దేశంలో ఉన్నటువంటి యువతని. ఎవరి యువత? అందుకే దాని పేరు కూడా వెరైటీగా ఆకర్షణీయంగా జన్ జడ్ అని పెట్టి. జన్ జడ్ అంటే ఏంటి? జన్ జడ్ వలన ఏం జరుగుతుంది? జన్ జడ్ అనేటటువంటిది 1995 నుంచి 2012 మధ్య కాలంలో పుట్టిండేటటువంటి పిల్లల్ని, జనరేషన్ని జన్ జడ్ అని పిలుస్తుంది. ఈ జన్ జడ్ పూర్తిగా సోషల్ మీడియాకి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది. అప్పుడప్పుడే టెక్నాలజీ పుట్టింది, టెక్నాలజీని అందుకుని పుట్టిన బిడ్డలు వీళ్ళు అనేటటువంటి విధానం ఇక్కడ ఆ జనరేషన్. అందుకే జన్ జడ్ అని పేరు. సోషల్ మీడియాల మీద బ్యాన్ అంటూనే స్వతహాగానే అదే సమయంలో పుట్టిన, సాంకేతిక సమయంలో పుట్టిన ఈ పిల్లలందరూ, దాన్ని తొలితరం పిల్లలందరూ కూడా దానికి అలవాటు పడి ఉంటారు. దాన్ని బ్యాన్ అంటూనే ఆ బ్యాన్కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి సిద్ధమైపోయారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. దాన్ని అస్త్రంగా వాడుకుని ప్రభుత్వాన్ని కూలదోశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలను తరిమి కొట్టారు, రోడ్ల మీద కొట్టారు, కాళ్లతో తన్నారు. నిరసనలు లేదా ఇంకొకటి అనుకుంటే ఒక్క శాంతియుత మార్గంలో నడిచేటటువంటి ఎన్జిఓ నిర్వాహకుడు ఇంత చేయగలిగాడా? లేదు. డిమాండ్లను పరిశీలిద్దాం ఒకసారి. సాధారణంగా జనరల్గా ఇలాంటిటువంటి స్థితిలు వస్తే
ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, ఆ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండాలనేంత వరకు మాత్రం ఆగుతారు. కానీ ఇక్కడ 4 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెడితే ప్రభుత్వం పూర్తిగా మారాలి, అందరు నేతలు వెళ్ళిపోవాలి, ఏ నేత ఉండకూడదు. నెంబర్ 2, ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన అధికారులందరినీ తొలగించాలి. ఇంతవరకు ఏ దేశంలో కూడా ఇలాంటి డిమాండ్ ముందుకు రా ఈ డిమాండ్ ముందుకు ఎందుకు? అనుభవం లేదా ఆ దేశ పరిస్థితులపై పూర్తి తెలిసిన ఏ ఒక్క నాయకుడు కూడా ఉండకూడదు. పూర్తిగా కొత్తవాడు రావాలా, కొత్తవాడు వచ్చి ఆ కొత్తవాడు డీప్ స్టేట్ను ఎవరైతే నిర్వహించారో ఆ దేశానికి అనుకూలంగా పెట్టుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది జరిగినట్టు మనకు తెలుస్తోంది. నేపాల్ సంక్షోభంలో అమెరికా ఉండవచ్చు అనేటటువంటిది ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నట్టు అంట. ఇక్కడ ఆసియా ప్రాంతంలో డీప్ స్టేట్ నిర్వహిస్తూ ఉండేటటువంటిది 1-2 కాదు, భారతదేశం మీద కూడా ప్రయోగాలు చేయాలి. సిఐఏ ఉద్యమంలోనూ అదే ప్రయత్నం చేసింది. రైతు ఉద్యమం పేరుతో కూడా అదే ప్రయత్నం చేసింది. అయితే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంత చైతన్యము, కొంత ఇది ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. చిన్న దేశాలలో ఈ డీప్ స్టేట్ థియరీని పాటించి వివిధ ప్రభుత్వాలను కూలదోస్తున్నటువంటి స్థితులు కనిపిస్తున్నాయి. అధికారం, ప్రపంచంపై పెత్తనం, ప్రాంతీయ జియో పొలిటిక్స్లో భాగంగా మరో దేశం బలైంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే పరిస్థితి భారతదేశంలో కూడా వస్తుందేమో ముందు, బట్ ఇప్పటికే ప్రయోగాలు జరిగాయి, ముందు వస్తుందేమో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు సెలవు.